రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ పథకానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. పండుగ పూట రైతుల ఖాతాల్లోకి ఈ బోనస్ సొమ్ము చేరుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. సన్నరకం ధాన్యం పండించిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్లో సన్నాలు పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాలకు 500 అదనంగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సన్నధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 1,429 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. సాధారణ మద్దతు ధరతో పాటు ఈ బోనస్ సొమ్ము కూడా తోడవడంతో రైతులకు ఆర్థికంగా భారీ ఊరట లభిస్తోంది. కేవలం సన్న రకం సాగును ప్రోత్సహించడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ వ్యయాన్ని భరిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నమోదు చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ బోనస్ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతుంది. పండుగ ఖర్చుల సమయంలో ఈ నగదు చేతికి అందడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.